జరిగిందని చెప్తారు అని చెప్పి ఒక మాట వారు చెప్తున్నారు. ఇక వారు చేసిన ఆరోపణకి మనం అక్కడ సాక్ష్యం లేని మాట్లాడిందని మనకి ఏం మాట్లాడుతుంది చెప్పండి. సో యాదగిరి గారు, ఇదంతా అధికారులే చేశారు, ముఖ్యమంత్రికి సంబంధం లేదు అన్నారు. కానీ ముఖ్యమంత్రి చెప్పకుండా అధికారులకు అవసరము లేదు, అంత వాళ్ళకి ధైర్యం కూడా ఉండదు. కాబట్టి డెఫినెట్ గా ఇందులో ముఖ్యమంత్రి లేకపోతే కేటీఆర్ ఎవరో చెప్తేనే చేశారు అని. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు చేయగలుగుతారు, చేయండి. అదేగా చేస్తారు, చేయండి, ఈ విచారణలో చేయండి. ఇవాళ అంటే లక్షల కోట్లు మారినాయి, ప్రతి ఒక్కరికి అర్థం, అది అలవాటైపోయింది ఈ వర్డ్. లక్షల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు రికవరీ చేసి అంట వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తారంట. 6 గ్యారంటీలు అంటే లక్షల కోట్లు ఎన్నో మరి రికవరీ చేసి నడిపేయండి. మరి మీరు ఇచ్చిన హామీలు అయితే చేయండి. ఫస్ట్ లక్షల కోట్ల సంగతి తర్వాత చూద్దాం. కానీ మీరు ఇచ్చిన హామీ ఒక్కటి ఇట్లా అమలు చేస్తలేరు. అమలు చేయక ఇవన్నీ ఏదో ఉన్న చూడ సామెత ఉన్నట్టుంది కదా. వీళ్ళకి ఏదో చాతగాక వీళ్ళు అంటే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, వీళ్ళ ఫ్యామిలీ మీద తప్ప వేరే పనులు. ఇవాళ బ్రదర్ అంటుండు సతీష్ అన్న, ఫోన్ ట్యాపింగ్ లాట 100 కోట్లు తీసుకొచ్చారట. ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు? మరి గవర్నమెంట్ మీదే కదా, మరి రికవరీ చేయండి. ఎక్కడికి వెళ్ళేసాము మరి తీసుకురండి, ఆ ప్రూఫ్స్ ఏవో చూపించండి. వేగ్గా మాట్లాడడం కాదు మేడం. ఏదైనా ఉంటే నిజంగా నీకు సాక్ష్యాలు ఉంటే ముందర తీసుకురండి. మీ గవర్నమెంట్ కదా, ఈ గవర్నమెంట్ మీది, మీరు ఏదంటే చేయగలుగుతారు, మరి తీసుకురండి. మీరు ఎవరి దగ్గర మేము ఎవరి దగ్గర 100 కోట్లు రికవరీ చేసినాం ఫోన్ ట్యాప్ చేసి, మీరు ఆ పర్సన్ తీసుకురండి. మరి ఎవరెవరి దగ్గర మేము బ్లాక్ మెయిల్ చేసినాం, ఇప్పుడు అన్నారు కదా బ్లాక్ మెయిల్ చేసినాం, మరి తీసుకురండి. గవర్నమెంట్ మీద ఉంది. నిజంగా అలాంటి బ్లాక్ మెయిల్స్ ఏమైనా జరుగున్నా సరే, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ రాజకీయ నాయకులు లేకపోతే ఆ బిజినెస్ మ్యాన్లు బయటకు వచ్చి అవును మమ్మల్ని బెదిరించారు అని కూడా ఎవరు ఇప్పటివరకు చెప్పిన సందర్భాలు కూడా. అవును, మరి ఇప్పుడు గవర్నమెంట్ మీది కాబట్టి మీరు సెక్యూరిటీ ఇస్తారు, మీరు చెప్పించగలుగుతారు, మీ చేతుల గవర్నమెంట్ ఉంది, చేయండి. ఇలా బండి సంజయ్ ఇట్లా మేడం సిట్లా మీరు విచారణ పిలిచారు, నీ విచారణలో ఏమైందో చెప్పాలి. కానీ మొత్తం తెలిసిపోయింది, జడ్జిమెంట్ వేస్తుండే, జడ్జిమెంట్ అయిన ఇస్తుండే. ఇప్పుడు అట్లా కాదు కదా. 6,500 ఫోన్లని మీరు పేపర్లు ఇచ్చారు, మీరు అంతే కదా, అధికారులు చెప్పారు. మరి అవన్నీ వాగ్మూలంలో స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. వాళ్ళ దగ్గర ఎవరో ఏ రకంగా మాట్లాడరు, ఏమున్నది వాళ్ళకైతే వినిపించాలి కదా. అది వినిపించాం కదా జడ్జిమెంట్ వచ్చేది. నువ్వు ఇప్పుడు వచ్చేసి జడ్జిమెంట్ ఏదో వచ్చేసింది, ఇక నా చేతులు ఉరిశిక్ష చేస్తా అన్నట్టు మాట్లాడేది. అది ఎట్లా అట్లా నేను అనేది ఏంటంటే, నువ్వు పబ్లిక్ రెచ్చగొట్టుకుంటూ మాట్లాడకు, రెచ్చగొట్టకుండా మాట్లాడే అలవాటు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో నువ్వు పబ్లిక్ రెచ్చగొట్టకు. మేము అదే అంటున్నాం, నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు. ఏదైనా ఉంటే ప్రూఫ్స్ తీసుకురా, మాకు శిక్ష చేపి ఏదైనా ఉంటే. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. అట్లా మాట్లాడరు కాబట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మీరు ప్రూఫ్ అని చేయండి, లేకపోతే 48 గంటల క్షమాపణ చెప్పండి అని చెప్పేసి మా నాయకుడు అన్నాడు. సరే యాదగిరి గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ సిట్ విచారణ ఏదైతే దాని మీద నమ్మకం ఉందా బీఆర్ఎస్ నాయకులకి? మరి ఒకవేళ నమ్మకం లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి మీరు కూడా ఎందుకు డిమాండ్ చేస్తలేరు? మేమెందుకు చేస్తాం మేడం డిమాండ్? మేమెందుకు సిబిఐకి డిమాండ్ చేస్తాం? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీది, నిజాలు తేల్చండి, బయట పెట్టండి అని అంటున్నారు కదా. అవును, మేమెందుకు సిబిఐకి ఏమని అడుగుతాం? మీరు తెచ్చుకోరి, మేము వద్దంటలేం కదా. మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, సీట్ ఏమో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, సిబిఐ గవర్నమెంట్ బీజేపీ ఉంది. ఇంత చెప్తున్నా బీజేపీలో ఉండు కదా, మరి చేసుకోండి. మేము వద్దనలేం, మేము ఆపితే ఆగేది కాదు కదా. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు కదా, చేసుకోండి. నిజంగా దోషులను శిక్షించండి. రైట్. సో సతీష్ గారు, ఇక్కడ ఎటు తిరిగి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద వస్తుంది. సరే ప్రభుత్వం మీదే కాబట్టి డెఫినెట్గా గతంలో ఆయన కూడా ఆరోపణలు చేశారు, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేది ఆయన కూడా చెప్పారు. కానీ ఆయన సరే ఇప్పటివరకైతే సిట్ విచారణలో ఆయన పేరు బయటకు రాలేదు. మిగిలిన కాంగ్రెస్ నాయకులు అయితే కొంతమంది వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది, ఇప్పటి మంత్రులు ఎమ్మెల్యేలది కూడా ట్యాప్ చేస్తుంది. ఆయన సీట్ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రులది ట్యాప్ జరుగుతుంది అనేది కొంతమంది మీ పార్టీలో నాయకులే మాట్లాడారు. ఇప్పుడు సాదిక్ గారు కూడా అదే చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది మేడం, ప్రతి డిపార్ట్మెంట్ ఎస్ఐబి ఉంటుంది, స్పెషల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవడానికి ఉంటుంది. అయితే వీళ్ళు దీని చాటున, ఈ డిపార్ట్మెంట్ చాటున కొన్ని వ్యక్తిగతమైన లాభాల కోసం, స్వలాభాల కోసం షురువు చేసిండ్రు. ఇప్పుడు టెర్రరిస్టులది అది చేస్తారు, ఇంకెవరైనా చేస్తారు, ఇంకెవరిదైనా చేస్తారు. అంటే ప్రభుత్వాలను, ఈ ప్రజలను, ఈ దేశాన్ని ఇబ్బంది కలిగించే ఏదైతే శక్తులు ఉంటాయో వాటిని తీసుకుంటారు. అయితే దాని చాటున ఏం చేసిరంటే వీళ్ళు వ్యక్తిగతంగా సమాచారాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. నెంబర్స్ అంటే దాంట్లో
నిజానికి చెప్తున్నా సిట్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు చేసిన ట్యాపింగ్లో దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్. అయితే మళ్ళీ మేము వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు పెట్టలే మేడం. వాస్తవానికి ఇది పెట్టింది ఎవరై అంటే ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో పోయిన వెంబడే వాళ్ళు ఏం చేసింది, ప్రభాకర్